హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేవలం 5 నిమిషాల్లో ఈ ఫైలింగ్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూద్దాం. డెస్క్టాప్ సైట్లో మీరు ఈ ఫైలింగ్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కగానే మనకు ఈ విండో ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అయితే మొబైల్ని డెస్క్టాప్ వ్యూ ఆప్షన్లో మీరు ఉంచాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటి హైపర్ లింక్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంటుంది. మోస్ట్లీ అందరూ రిజిస్టర్ ఉంటారు కాబట్టి లాగిన్ చేయండి. ఎవరైతే కొత్తగా ఈ సంవత్సరం రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళు ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ ఎలా చేసుకోవాలో నేను మరొక వీడియో చేసి పెడతాను. ఎగ్జిస్టింగ్ యూజర్స్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన పాన్ నెంబర్ను ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మన లాగిన్ డీటెయిల్స్ వెరిఫై చేసుకుంటుంది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మన పాస్వర్డ్ను టైప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆధార్ బేస్డ్ ఓటీపీ ద్వారా మనము పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఐటీఆర్ రిటర్న్స్ డిఫాల్ట్గా విండో ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్ మనము కరెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ న్యూ ఈ ఫైలింగ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇండివిజువల్ అండ్ కంటిన్యూ. సెలెక్ట్ ఐటీఆర్ ఫామ్ 1 సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ విత్ ఐటీఆర్ ఫామ్ 1. ఇక్కడ చిన్న నోట్ వస్తుంది. మనకు సాఫ్ట్వేర్లో డిఫాల్ట్గా న్యూ రెజ్యూమ్ సాఫ్ట్వేరే మనకు ఉంటుంది. మీరు ఒకవేళ గతంలో ఓల్డ్ రెజ్యూమ్ని అసెస్మెంట్ కనుక ఇచ్చి ఉంటే మీరు మాన్యువల్గా ఓల్డ్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ అందరూ న్యూ రెజ్యూమే సెలెక్ట్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మీరు ఏ రీజన్ ద్వారా ఫైల్ చేయాలనుకుంటున్నారు అని 3 ఆప్షన్స్ అడుగుతుంది. సాలరీడ్ ఎంప్లాయీస్ కాబట్టి అదర్స్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సాఫ్ట్వేర్ కంప్లీట్గా కొద్దిగా మాడిఫై అయింది. 5 స్టెప్స్లో మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెకండ్ స్టెప్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇన్ఫర్మేషన్, థర్డ్ టోటల్ డిడక్షన్స్, ఫోర్త్ ట్యాక్స్ పెయిడ్, ఫిఫ్త్ వెరిఫై యువర్ ట్యాక్స్ లయబుల్ డీటెయిల్స్. ఈ 5 స్టెప్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మనకు ఈ ఫైలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మొదటగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు మోడిఫై చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా లాస్ట్లో వచ్చి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చివరిలో న్యూ రెజ్యూమ్ అండ్ ఓల్డ్ రెజ్యూమ్ అని అడుగుతుంది. సో మీరు అసెస్మెంట్ని ఏ ఫార్మాట్లో సబ్మిట్ చేశారో దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓల్డ్ రెజ్యూమ్ అయితే ఎస్ అనండి, లేదు అయితే నో అని మీద క్లిక్ చేసినట్లయితే డిఫాల్ట్గా ఇక్కడ న్యూ రెజ్యూమ్లో వెళ్ళిపోతుంది. పర్సనల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ అయ్యాయి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ డీటెయిల్స్. ఇక్కడ మీ యొక్క ఫామ్ 16ని మీరు దగ్గర పెట్టుకున్నట్లయితే మీ యొక్క గ్రాస్ ఇన్కమ్ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టీడీఎస్ చేసిన వాళ్లకు ఇక్కడ డిఫాల్ట్గా మీ యొక్క గ్రాస్ ఇన్కమ్ కూడా కనిపిస్తుంది. టీడీఎస్లో ఏదైనా మిస్టేక్స్ జరిగి ఉంటే ఇక్కడ కొంచెం తేడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎడిట్ ఆప్షన్లో మీరు గ్రాస్ ఇన్కమ్ డీటెయిల్స్ని మీరు మాన్యువల్గా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాన్యువల్గా మీ గ్రాస్ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఇది డిఫాల్ట్గా వస్తే దీన్ని ముట్టుకోవద్దండి. ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ ఉంటే అప్పుడు మాత్రమే ఎడిట్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. ఇక్కడ B3 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చూపిస్తుంది. సో దీన్ని మీరు ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి డిలీట్ కొట్టేశారంటే ఇది వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు డిలీట్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకోను. సో B3 మీద క్లిక్ చేసి మీరు డిలీట్ కొట్టగానే ఇక్కడ మీ ఫామ్ 16లో ఉన్న నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ మనకు కరెక్ట్గా చూపిస్తుంది. లాస్ట్లో కన్ఫర్మ్ క్లిక్ చేయండి. థర్డ్ స్టెప్ టోటల్ డిడక్షన్స్ బటన్ మీద క్లిక్ చేయగానే
మీకు ఇక్కడ ఫామ్ 16లో మీరు ఏదైతే డిడక్షన్స్ని చూపించారో అది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు మాన్యువల్గా ఎడిట్ చేసుకొని ఫామ్ 16 ప్రకారము కరెక్షన్స్ని చేయండి. ఎన్పిఎస్ ఎంప్లాయీస్ అంటే సిపిఎస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ 80CC-D2లో మన సిపిఎస్ కాంట్రిబ్యూషన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫామ్ 16 ముందు పెట్టుకుంటే మీకు అక్కడ ఎంత అమౌంట్ యాడ్ చేయాలో ఉంటుంది. అంత అమౌంట్ని ఇక్కడ మీరు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. లాస్ట్లో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. 4th స్టెప్ ట్యాక్స్ పెయిడ్. మీ టీడీఎస్ ప్రకారం మీరు ఎంత ట్యాక్స్ పే చేశారనేది ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఇక్కడ మాన్యువల్గా షెడ్యూల్స్ ప్రకారము మీరు ట్యాక్స్ డిడక్షన్ని మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఇవన్నీ సరిచూసుకున్న తర్వాత లాస్ట్లో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. 5th స్టెప్ వెరిఫై యువర్ ట్యాక్స్ లయబిలిటీ డీటెయిల్స్. ఇక్కడ ఒకసారి చివరిగా మన గ్రాస్ టోటల్ ఇన్కమ్ మరియు నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్, ట్యాక్స్ పెయిడ్, అదర్ సోర్సెస్ ఇన్కమ్, ఇక తదితర వివరాలన్నీ మీరు ఒకసారి వెరిఫై చేసుకుని లాస్ట్లో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ 5 స్టెప్స్ ఇలా టిక్ రాగానే మీరు ప్రొసీడ్ టు వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేయండి. చివరిగా మీకు ఒక సమ్మరీ కనిపిస్తుంది. ఆ సమ్మరీని వెరిఫై చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ప్లేస్, మీరు ఉంటున్న ప్లేస్ కానీ వర్కింగ్ ప్లేస్ కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ప్రొసీడ్ టు వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, నో ఎర్రర్స్ ఫౌండ్ అని వస్తేనే మీ యొక్క వెరిఫికేషన్ సక్సెస్ అయినట్టు. ఇక చివరి ఆప్షన్ మనకు ప్రివ్యూ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ డౌన్లోడ్ ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. లాస్ట్లో ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ మీద మీరు క్లిక్ చేయాలి. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్. ప్రొసీడ్ టు వెరిఫికేషన్. ప్రొసీడ్ టు వెరిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మనకు 3 ఆప్షన్ కనిపిస్తుంది. ఈ వెరిఫై నౌ, ఈ వెరిఫై లేటర్, ఈ వెరిఫై వయా ITR 5. సో ఈ వెరిఫై నౌ ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏ విధంగా మీరు వెరిఫై చేసుకోవాలి అని అంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ OTP మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ అనే బటన్ మీద మీరు ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అని మీద క్లిక్ చేసి మీరు జనరేట్ ఆధార్ OTP మీద సెలెక్ట్ చేసినట్టయితే మీకు OTP వస్తుంది 6 డిజిట్స్. ఆ 6 డిజిట్స్ OTPని మీరు సబ్మిట్ చేసి వెరిఫై వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో మీ యొక్క ఈ ఫైలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. లాస్ట్లో ప్రొసీడ్ మీద మీరు క్లిక్ చేయండి. డౌన్లోడ్ రిసిప్ట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క ఈ ఫైలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో దానికి సంబంధించిన రిసిప్ట్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. రిసిప్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఫర్దర్ వెరిఫికేషన్ కోసం కానీ ఫర్దర్ మీరు డీటెయిల్స్ కోసం దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఇంతటితో ఈ ఫైలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. లాగౌట్ మీద క్లిక్ చేసి మీరు లాగౌట్ అయిపోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సర్వీస్ ఇన్ఫో ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.